Hi Andy, welcome back to Trade with Divi. Good evening everyone. Hope you had a great day today also. ఇవాళ మూమెంట్ సెన్సెక్స్లో మూమెంట్ వచ్చేసి ఒక రేంజ్ బౌండ్లో ఉండిందండి. జస్ట్ ఒక ఛానల్లో మూవ్ అయింది. ఓపెనింగ్ అండ్ మళ్ళీ డౌన్ సైడ్ ప్లస్ అప్ సైడ్ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడే వచ్చింది. రేంజ్ బౌండ్లో ఓన్లీ 200 పాయింట్స్ రేంజ్లో ఉండేది. 77,400 అండ్ 77,600. ఈ 200 పాయింట్స్లో రేంజ్ బౌండ్లో మూవ్ అయింది. జస్ట్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే క్లియర్గా ఇచ్చింది మార్కెట్. దాని తర్వాత ఇంకా అసలు ప్రాపర్ సెటప్ అనేది ఏం ఫామ్ అవ్వలేదు. సో క్లోజింగ్ వచ్చేసి మనకు 77,537 అయింది. అండ్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, కంటిన్యూషన్ సెల్లింగ్ 7 days క్యాండిల్స్ అలా ఫామ్ అయ్యాయి. సడన్గా ఏదో ఒక రోజు మనకు బిగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉండింది అని. సో అది ఇవాళనే చేశారు. బట్ ఏంటంటే మనకు మార్కెట్ అవర్స్లో కాకుండా ఓవర్ నైట్ చేసేసరి ఇది క్యాప్చర్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఇవ్వలేదు. గ్యాప్ అప్ పెట్టేసి మళ్ళీ అదే రేంజ్ బౌండ్లో ఉంచేశారు. సో దీని పరంగా మనం చూసుకునేది ఉంటే రేపటి వ్యూ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఇవాళ చూస్తే మార్కెట్లో ఈ జోన్ క్రాస్ అవ్వడానికి చాలా కష్టపడిందండి. 77,600 అండ్ దానికంటే ముందు 77,500 విచ్ ఇస్ సైకలాజికల్ లెవెల్. ఈ 2 లెవెల్స్ క్రాస్ అవ్వడానికి అయితే కష్టపడింది. సో రేపు వ్యూ ఏంటి అంటే మనకు అప్ సైడ్ వ్యూ వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్ 77,800 సస్టైనింగ్. లేదు అంటే ఈ లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అయినా టిల్ హియర్ వీ క్యాన్ గెట్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్. లేదు ఈ 2 లెవెల్స్ కాకుండా మనకు మార్కెట్ ఈ జోన్లోనే ఓపెన్ అయింది అనుకోండి, 77,500. వెయిట్ ఫర్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ టు ఫామ్. ఫస్ట్ 15 minutes క్యాండిల్లో మనకి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వచ్చేది ఉంటే చూడండి. ఫస్ట్ టార్గెట్ 77,800 అండ్ నెక్స్ట్ టార్గెట్ 78,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ హై వరకు. ఓకే, ఫస్ట్ ఈ లో క్రాస్ అవ్వనివ్వండి, ఇక్కడ లో, దాని తర్వాత ఈ హై వరకు వెయిట్ చేయండి. అండ్ డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఓన్లీ బిలో 77,200. ఈ జోన్లో 77,200 బిలోనే డౌన్ సైడ్కి స్కోప్ ఉండేట్టు ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 77,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ లాస్ట్ 76,800. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఇప్పుడు ఈ గ్యాప్ అప్ అవగానే ఒక వ్యూ ఏంటి అంటే అందరికీ సెల్లింగ్ జరిగింది, ఇంకా ఇప్పటి నుండి కంటిన్యూషన్ బయింగ్ రావచ్చు అనేది అనుకుంటారు. అదైనా కరెక్టే. బట్ ఇంకొకటి ఏంటి అంటే కంటిన్యూషన్ సెల్లింగ్ తర్వాత ఒక రీటెస్ట్ కోసం వెళ్ళాలి కదా, ఆ సెటప్ లాగా ప్రకారంగా మనం ఇక్కడ ఇది రీటెస్ట్ లాగా చూసుకోవచ్చు. రీటెస్ట్ ఎప్పుడైతే మనం ఈ హై బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది అనుకుంటే అప్పుడే మనము బులిష్ ర్యాలీ కోసం అనేది చూసుకోవచ్చు. టిల్ దెన్ వీ కెనాట్ గో ఫర్ బులిష్ ర్యాలీ అండ్ బులిష్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. ఒక సస్టైనింగ్ అనేది ఇంపార్టెంట్ అవ్వాలండి. ఫస్ట్ ప్రీవియస్లో ఏదైనా 5 minutesలో అయినా 15 minutesలో అయినా మనం అలాగే చూసుకుంటాం కదా, ఇక్కడ డే టైం ఫ్రేమ్లో కూడా అంతే. సో ఇది మనకి ఇవాళ అందుకే చాలా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. అంటిల్ అన్లెస్ ఈ జోన్ క్రాస్ అవ్వకపోతే మనము బులిష్ అనేది మార్కెట్లో ఉండలేము. ఓకేనా. అండ్ బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్, బేరిష్ ట్రెండ్ అనేది ఓన్లీ బిలో దిస్ వన్. ఇది దాని తర్వాత మనము ఒక 500 points డౌన్లో మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ అది ఇవాళనే రేపే వస్తుందని చెప్పలేము, నెక్స్ట్ వీక్లో ఉంటే ఛాన్స్ అయినా ఉండొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెన్సెక్స్. అండ్ కమింగ్ టు నిఫ్టీ. నిఫ్టీ ఆల్సో సేమ్ అండి, అదే ఛానల్లో మూవ్ అయింది. సో రేపు కనుక 24,250 పైన సస్టైన్ అయ్యేది ఉంటే వెయిట్ ఫర్ 15 minutes క్యాండిల్ టు క్లోజ్. దాని తర్వాత హై బ్రేక్ అయ్యేది ఉంటే ఒక రీటెస్ట్లో ప్లాన్ చేయండి ఫర్ అప్ సైడ్. ఫస్ట్ టార్గెట్ విల్ బి 24,300 అండ్ నెక్స్ట్ టార్గెట్ విల్ బి 24,320 అండ్ 350. ఓకే, ఇవి టార్గెట్స్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి వీ క్యాన్ ఎక్స్పెక్ట్ డౌన్ సైడ్ మూవ్ ఓన్లీ బిలో 24,173 ఓన్లీ ఈ గ్యాప్ ఫిల్లింగ్కి. అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ ఒకవేళ రేపు మార్కెట్ ఈ జోన్ కనుక ఇక్కడ కనుక ఓపెన్ అయ్యి ఒక రిజెక్షన్, స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చేది ఉంటే 200 బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కాస్త కన్సాలిడేషన్ చేసి బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే వీ కెన్ గో ఫర్ డౌన్ సైడ్.
దీంట్లో కూడా ఇది బ్రేక్ డౌన్ అయ్యేదంటే మనకు నెక్స్ట్ టార్గెట్స్ 24,120 అండ్ 24,080 ఇవి వచ్చే స్కోప్ ఉంటుంది. కమింగ్ టు క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ ఇవాళ మార్నింగ్ నుండి అసలు ఏమైనా ర్యాలీ ఇస్తుందా? ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి 9:00 ఓపెన్ అయ్యి కంటిన్యూషన్ ఇక్కడ సైడ్ వేస్ ఉండిందండి. సైడ్ వేస్ మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ఒక మూవ్ ఇచ్చింది కదా, అప్పటి నుండి కంటిన్యూషన్ ర్యాలీ అనేది ఇస్తూనే ఉంది టిల్ నౌ. నేను అరౌండ్ 5:40కి రికార్డ్ చేస్తున్నాను. అప్పటి వరకు కంటిన్యూషన్ ర్యాలీ జస్ట్ పుల్ బ్యాక్ తీసుకొని ఇస్తూనే ఉంది. సో ఇది ఎంతవరకు ఇస్తుంది అనేది చూద్దాం. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. 2 రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ 8,200 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 8,400. ఈ 2 రెసిస్టెన్స్ అయితే క్రాస్ చేసింది. అట్లీస్ట్ ఇక్కడైనా ఏమైనా రివర్సల్ అయ్యి కన్సాలిడేషన్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, మన మార్కెట్స్ ఏమో కన్సాలిడేషన్ పేజ్లోనే ఉన్నాయి. అసలు ఆపర్చునిటీ అనేది ఇవ్వట్లేదు. ఈవెన్ సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా. బట్ ఆయిల్ మాత్రము ఆల్మోస్ట్ ఇక్కడ ఈ జోన్లో మనకు చూడండి ర్యాలీ ఇచ్చి కన్సాలిడేషన్ చేసింది, మళ్ళీ ర్యాలీ ఇస్తుంది. సో అట్లీస్ట్ 1-2 డేస్ కన్సాలిడేషన్ చేసి తర్వాత మంచి ర్యాలీ ఇచ్చినా ఓకే, కానీ ఎవ్రీడే అసలు ఆపర్చునిటీ లేకుండా కన్సాలిడేషన్, బిగ్ క్యాండిల్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. సో ప్రాపర్గా ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికే ఉండట్లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.